So the purpose of data set is almost similar like సీక్వెన్షియల్ స్టేజ్ ఆర్ ఫైల్ సెట్. ఇక్కడ మీరు చూసారా? ఫైల్ సెట్ ఇంకా డేటా సెట్ ఉంది. ఫైల్ సెట్ అంటే ఏంటి అంటే ఐ మీన్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ ఫైల్స్. అప్పుడు మనం ఈ ఫైల్ సెట్‌ని యూజ్ చేసుకుంటాము. ఓకే. ఈ ఫైల్స్ అంటే ఒక ఫైల్ కాదు. సెట్ ఆఫ్ ఫైల్స్‌నన్నిటిని ఇక్కడ ఇప్పుడు మనం ఒక పాత్ ఇస్తే ఆ పాత్‌లో ఉన్న డాట్ ఎఫ్ఎస్‌తో సేవ్ అవుతాయి ఫైల్ సెట్స్ అన్నీ గూడా. ఇక్కడ మీరు చూస్తే నేమ్ ఆఫ్ ద కంట్రోల్ ఫైల్ ఫర్ ద ఫైల్ సెట్ సఫిక్స్ డాట్ ఎఫ్ఎస్. డాట్ ఎఫ్ఎస్ అంటే ఎఫ్ఎస్ అంటే ఫైల్ సెట్. సెట్ ఆఫ్ ఫైల్స్. ఇది జనరల్‌గా యూజ్ చెయ్యరు. కానీ ఈ సీక్వెన్షియల్ ఫైల్‌ని యూజ్ చేస్తారు. డేటా సెట్ ఏం చేస్తది అంటే ఆహ్ సేమ్ డేటాని బైనరీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకునుద్ది. ఇప్పుడు మనకి ఇది అదే పని చేస్తున్నప్పుడు మళ్ళీ సెపరేట్‌గా డేటా సెట్ ఎందుకు అంటే, ఇది తక్కువ మెమరీని తీసుకునుద్ది. ఫాస్ట్‌గా ప్రాసెసింగ్ అవుతది. ఇంటర్మీడియేట్‌గా అంటే డైరెక్ట్‌గా వేర్ హౌస్‌కి గానీ, స్టేజింగ్‌లో గానీ డేటాని సేవ్ చేయకుండా కంటే ముందు ఎక్కడైనా ఇంటర్మీడియేట్‌గా డేటాని లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి పిక్ చేసుకోవాలనుకోండి. అప్పుడు డేటా సెట్స్‌ని యూజ్ చేస్తాను. సపోజ్ ఆల్రెడీ నాకు ఈ పారలెల్ జాబ్‌లో ఒక 10 స్టేజెస్ వచ్చేసినాయి. ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ స్టేజెస్ పెడితే పారలెల్ జాబు ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, మినిమమ్ 10 కూడా కాదు ఇంకా తక్కువే పెడతాం. 7-8 స్టేజెస్ అంతకు మించి ఉంటే ఏం చేస్తామంటే డేటాని ఆహ్, స్ప్లిట్ చేస్తాము. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా! కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయంటే ఇది నా ప్రైమరీ అనుకోండి. ఇక్కడ ఒక జాయిన్ ఉంటది. ఆహ్, నెక్స్ట్ ఇక్కడ ఇది ఉండకుండా ఒక లుకప్ స్టేజ్ వస్తది. హ్మ్. ఇది ఎక్కడి నుంచి లుకప్ చేస్తుంది? మేబీ డీబీ టేబుల్ అనుకోండి. ఆరకల్ స్టేజ్ ఎక్కడ ఉంటది? నెక్స్ట్ మేబీ ఇంకో ఫైల్‌ని లుకప్ చేసుకుంటదనుకోండి. మళ్ళీ ఇంకో లుకప్ వస్తది. ఇక్కడ అది ఇంకో ఫైల్ నుంచి లుకప్ చేస్తే ఫైల్ వస్తదిక్కడ. ఈ లుకప్‌లో ఫెయిల్ అయిన డేటాని ఇంకో ఫైల్‌లో సేవ్ చేయాలి అంటే ఇక్కడికి ఇంకో ఫైల్ వస్తది. ఇందులో వచ్చే ఔట్‌పుట్‌ని ఇందులో రిజెక్ట్ అయిన డేటాని మళ్ళీ జాయిన్ చేయాల్సొచ్చిందనుకోండి. ఇంకో జాయిన్ స్టేజ్ ఉంటదిక్కడ. సో, ఇది డైరెక్ట్ రిజెక్ట్‌కి పంపియలేము. ఒక రిజెక్ట్ లింక్‌ని తీసుకెళ్ళి జాయిన్‌కి ఇవ్వలేము. సో, ఆ డేటాని ఇవ్వడానికి మళ్ళీ కాపీ స్టేజ్‌ని తీసుకొని కాపీ స్టేజ్ కాపీ స్టేజ్‌ని ఇక్కడ పెట్టుకొని, మళ్ళీ ఈ కాపీ నుంచి జాయిన్‌కెళ్ళి, ఈ జాయిన్ ఔట్‌పుట్‌ని తీసుకొనొచ్చి, ఇక్కడ ఇంకో రిజెక్ట్ లింక్‌ని పెట్టి, ఇక్కడొక ఫైల్ పెట్టి, మళ్ళీ ఈ ఫైల్ మీద ఇంకేమైనా ఇట్లా మనకి జాబ్‌ని పెర్ఫార్మ్ చేసేటప్పుడు నిజంగా ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు ఇన్ని స్టేజెస్ ఒస్తాయి. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. సో, ఇట్లా స్టేజెస్ పెరిగే కొద్దీ ఏమవుతది అంటే జాబ్ పెర్ఫార్మన్స్ తగ్గిపోతది. అప్పుడేం చేస్తాము జాబ్‌ని స్ప్లిట్ చేస్తాము. అంటే ఇక్కడి వరకి వచ్చిన డేటాని మొత్తాన్ని ఒక ఫైల్‌లో పెట్టుకుంటాము ఇనీషియల్‌గా. ఇప్పుడు నేను 2 ఇట్లా బ్రేక్ చేయాలనుకుంటున్నాననుకోండి. ఈ ఫస్ట్ 4-5 స్టేజెస్ నుంచి వచ్చే ఔట్‌పుట్‌నంతా ఫైల్‌లోకి సేవ్ చేసుకొని మళ్ళీ ఆ ఫైల్‌ని వేరే ప్యారలెల్ జాబ్‌లో రీడ్ చేసుకోవచ్చు. ఓకే. అట్లాంటి టైంలో ఏం చేస్తాము డేటా సెట్‌ని ఔట్‌పుట్‌గా పెడతాను. డేటా సెట్‌ని ఎందుకు పెడతాను అంటే సీక్వెన్షియల్ ఫైల్ స్టేజ్ ఏమవుతది ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేస్తది. త్వరగా ప్రాసెసింగ్ టైము ఎక్కువ పడతది. అదే ప్లేస్‌లో నేను డేటా సెట్‌ని పెడితే అంటే బేసిక్‌గా నాకు దీని మూలాన పెద్ద యూజెస్ ఏం లేవు. ఓన్లీ స్ప్లిట్టింగ్ పర్పస్ ప్లస్ ఫాస్ట్‌గా అవ్వాలి అన్నప్పుడు డేటా సెట్‌ని పెట్టుకుంటాం. ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతదంటే 10,000,000 డేటా, 20,000,000 డేటా అంత హ్యూజ్ డేటా ఉంటే సీక్వెన్షియల్ ఫైల్స్ స్లో అయిపోతాయి. మనం ఓపెన్ చేద్దామని ట్రై చేసినా ఓపెనింగ్‌కే ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ అట్లా టైం పడతది. సో 10 సెకండ్స్ అంటే చాలా ఎక్కువ టైం. సో, అంత టైంని మేనేజ్ చేయడానికి డేటా సెట్స్‌ని యూజ్ చేస్తాము. ఇది ఓపెన్ చేసినా కూడా మీకు సేమ్ స్టేజెస్ ఉంటాయి. ఐ మీన్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓన్లీ మనం ఫైల్ పాత్, ఫైల్ నేమ్ ఇవ్వాలిక్కడ. ఇక్కడ ఫైల్ నేమ్ డాట్ డీఎస్ ఎక్స్‌టెన్షన్‌తో ఉంటది. ఒక జాబ్‌ని ప్రిపేర్ చేస్తాను.
డెవలప్ చేద్దాము. ఏంటి అంటే డేటాని డేటా సెట్‌లో వ్యూ చేద్దాము. జస్ట్ ఒక సీక్వెన్షియల్ ఫైల్ నుంచి డేటాని తీసుకెళ్ళి ఒక డేటా సెట్‌లో కాపీ చేద్దాము. అది ఎలా కనిపించదో చూపిస్తాను నేను మీకు. మెయిన్ పర్పస్ అర్థమైంది గదా! డేటా సెట్‌ది. సో, ఫైల్, న్యూ, పారలెల్ జాబ్. ఇక్కడ నేను ఒక సీక్వెన్షియల్ ఫైల్‌ని రీడ్ చేస్తున్నాను. కామా సెపరేటెడ్ సీఎస్‌వి ఫైల్‌ని. ఆ డేటాని తీసుకెళ్ళి ఒక డేటా సెట్‌లో పెడుతున్నాను. ఇంకేమి చేయట్లేదు. ఓకే. ఇదేమో స్టూడెంట్ ఫైల్ అనుకోండి. స్టూడెంట్ ఇది లింక్ టు డేటా సెట్. ఇది స్టూడెంట్ డేటా సెట్. ఇది సేవ్ చేస్తున్నాను. డేటా సెట్ డెమో. డేటా సెట్. ఓకే. పారామీటర్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఫోల్డర్ పాత్, సీక్వెన్షియల్, స్టూడెంట్ ఫైల్, స్టూడెంట్ డేటా సెట్. మొత్తం 3 పారామీటర్స్‌ని డిఫైన్ చేశాను. ఆ 3ని ఇక్కడ యూజ్ చేసుకుంటాను. సో, సోర్స్ నాది ఫోల్డర్ పాత్‌లో వాల్యూ ఇస్తాను. పాత్ తర్వాత నేమ్. ఫైల్ నేమ్‌కి మళ్ళీ పారామీటర్ యాడ్ చేస్తున్నా. స్టూడెంట్ ఫైల్. కాలమ్స్ ఇది కామా సెపరేటెడ్ సీఎస్‌వి ఫైల్. సో, డిలిమిటర్ కామానే. దానిలో 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ నేమ్, ఇంకోటి రోల్ నంబర్. ఇది ఇంటీజర్. ఓకే. ఇప్పుడు ఒకసారి వ్యూ డేటా చూస్తాను. ఫైల్ నాకు జాయిన్స్‌లో పెట్టాను. నేను చెప్తున్న ఫైల్ ఇది. సారీ. స్టూడెంట్ నేమ్, రోల్ నంబర్. సో, ఇది నా పాత్. ఫైల్ నేమ్ స్టూడెంట్ డాట్ సీఎస్‌వి. ఇక్కడెళ్ళి పాత్, ఫైల్ నేమ్ స్టూడెంట్ డాట్ సీఎస్‌వి. ఓకే. ఓకే. సో, డేటా కనిపిస్తుంది గదా! క్లోజ్. ఓకే. ఇక్కడ కూడా ఫైల్ పాత్, ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో, సేమ్ ఫోల్డర్ పాత్. హ్మ్. ఇన్సర్ట్ జాబ్ పారామీటర్, ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్ ఏమో ఇంకో పారామీటర్ డిఫైన్ చేశాను గదా! అది యాడ్ చేస్తున్నా. స్టూడెంట్ డేటా సెట్. ఓకే. కాలమ్స్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. పార్టిషనింగ్ ఏం అక్కర్లేదు. ఓకే. కంపైల్, దాన్ని ఎగ్జిక్యూట్. సో, ఫోల్డర్ పాత్ జాయిన్స్‌లో ఉంది. ఇంకో ఎక్స్‌ట్రా ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను. తర్వాత స్టూడెంట్ ఫైల్ నేమ్ ఏది స్టూడెంట్ డాట్ టీఎస్ సారీ సీఎస్‌వి. కామా సెపరేటెడ్ సీఎస్‌వి ఫైల్ అది. ఇది డేటా సెట్ నేమ్ నేను స్టూడెంట్ డాట్ డీఎస్ అని ఇస్తున్నాను. ఓకే. రన్. సో, సేమ్ డేటా నాకు డేటా సెట్‌లోకెళ్ళింది. ఇక్కడ మనం వ్యూ డేటా చేస్తేనే మనకి నార్మల్‌గా కనిపిస్తది. అంటే డేటాని మనం వ్యూ చేయగలుగుతాం. స్టూడెంట్ డాట్ డీఎస్. డేటా సెట్స్ ఎక్స్‌టెన్షన్ డాట్ డీఎస్. ఇక్కడ డేటా కనిపిస్తుంది గదా! కానీ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అది మనకి అర్థం కాదు. అండ్ ఇక్కడ తక్కువ డేటా ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసారా? ఈ నేమ్ సరిగ్గా రాలేదు. ఆ డేటా సెట్‌లో ఇలానే కనిపిస్తది. సో, ఇది చెక్ చేయడానికి ఫైల్‌ని చూస్తే బైనరీ ఫార్మాట్‌లో ఉంటది. ఇందులో ఉంది చూడండి. నేనిప్పుడు ఇది ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్ చూపిస్తా. ఇదిగోండి ఇలా ఉంటది డేటా సెట్. అంతా ఎన్‌క్రిప్ట్ అయిపోయి ఉంటది. సో, ఈ డేటా సెట్‌ని మనము 2 వేస్‌లోనే చూడగలుగుతాం. ఒకటి
యూజింగ్ ఆర్క్ అడ్మిన్ కమాండ్. ఇంకొకటి దానిలో ఉన్న వ్యూ డేటా ఆప్షన్ ఉంది గదా! అలాగా చూడగలుగుతాం అంతే. అందుకే దీనికి డేటా సెట్ బైనరీ ఫార్మాట్‌లో ఉంటది కాబట్టి ఫాస్ట్ ప్రాసెసింగ్ అవుతది. సెక్యూర్డ్ వే ఉంటది. ఇంకా తక్కువ స్పేస్ తీసుకుంటది. ఓకే. సో, డేటా సెట్‌ని ఫైల్‌ని ఎక్కడెక్కడైతే యూజ్ చేసుకుంటామో అన్ని ప్లేసెస్‌లో డేటా సెట్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకొక స్టేజ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా స్టేజ్ గురించి చూద్దాము. నేను డిలీట్ చేసేస్తా. సో, దీంట్లో ఏంటి అంటే ఎక్సెల్ ఫైల్‌ని రీడ్ చేయొచ్చు. ఇప్పటి వరకి మనము ఐదర్ డాట్ టీఎక్స్టీ ఆర్ డాట్ సీఎస్‌వి. డాట్ సీఎస్‌వి అంటే ఎక్సెల్ షీట్‌లోనే ఉన్న డేటాని సేవ్ యాస్ కామా డిలిమిటెడ్ ఫైల్ అంటే సీఎస్‌వి ఫైల్‌లా సేవ్ అవుతది. సో, ఈ సీక్వెన్షియల్ ఫైల్‌లో డాట్ టీఎక్స్టీని గాని, డాట్ సీఎస్‌విని గాని రీడ్ చేయగలుగుతాము. లేకపోతే ఫైల్ ఎక్స్‌టెన్షన్ లేకుండా నార్మల్‌గా ఒక ఫైల్‌లో డేటా వస్తది అప్పుడప్పుడు. అలాంటిది కేసెస్‌లో కూడా సీక్వెన్షియల్ ఫైల్ యూజ్ చేయొచ్చు. ఎక్సెల్ డేటాని రీడ్ చేయడానికి సీక్వెన్షియల్ ఫైల్ యూజ్ అవ్వదు. సో, ఎక్సెల్ ఫైల్ నాకు తెలిసి మీ వెర్షన్స్‌లో లేదనుకుంటున్నా. ఎందుకంటే 8.7 వెర్షన్‌లో ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటా అనే స్టేజ్ లేదు. ఇది 11 వెర్షన్ నుంచిను 9.1 వెర్షన్ నుంచో ఉంది. సో, మీ దానిలో లేకపోతే నో ఇష్యూస్. ఆహ్, ఇక్కడ ఎక్సెల్ డేటా స్టూడెంట్ దీన్నెలా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. డేటాను యాడ్ చేసేది. ఇక్కడ ఒక సీక్వెన్షియల్ ఫైల్ పెడుతున్నా. అంటే ఇది జస్ట్ డేటాను రీడ్ చేయడానికే. ఇన్ని వేస్ ఆఫ్ ఫైల్స్ నుంచి డేటాను రీడ్ చేయొచ్చు అని. ఇది అమెజాన్ ఎస్3. ఇందులో ఏంటి అంటే మన అమెజాన్ అకౌంట్, క్లౌడ్ అకౌంట్ ఉంటది. నేను మీకొకటి చూపిస్తాను. క్లౌడ్‌లో సెపరేట్‌గా లాగిన్ ఉంటది. సో, నా క్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇది నా అమెజాన్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అకౌంట్. ఇక్కడ రీజియన్ అంటాం దీన్ని. ప్రస్తుతానికి ఇది స్టాక్‌హోమ్ అనే రీజియన్‌లో ఉంది. నేను నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేశాను. దీనిలో డేటా ఎస్3 అనేది ఒక సర్వీస్. జనరల్‌గా క్లౌడ్‌లో చాలానే సర్వీసెస్ ఉంటాయి. మనం ఈటీఎల్ యాక్టివిటీ చేస్తున్నాం గదా! ఆ ఈటీఎల్ యాక్టివిటీ ఇక్కడ చాలా గ్లూ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటది. దాంతో చేయొచ్చు. సో, ఇదిగోండి ఏడబ్ల్యూఎస్ గ్లూ అనే దాంతో ఈటీఎల్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అది ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు. సర్వీసెస్‌ని కాల్ చేసైనా పిలవచ్చు. అది సెపరేట్ సెక్షన్. నేనిక్కడ ఎస్3 అనేది ఎందుకు చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది ఒక స్టోరేజ్ సర్వీస్. దీనిలో మనం ఫైల్స్‌లా సేవ్ చేయొచ్చనమాట. ఎలా ఉంటది అంటే ఎస్3 అని ఫస్ట్ బకెటింగ్ అంటారు. అంటే ఎస్3 సర్వీస్‌లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా స్టోర్ చేస్తామంటే ఫస్ట్ బకెట్ ఉంటది. బకెట్ లోపల ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ లోపల ఫైల్స్ ఉంటాయి. అది హైరార్కీ స్ట్రక్చర్ అనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ ఒక బకెట్ ఉంది. ఇది నేను క్రియేట్ చేసిన బకెట్. యోగిత్ శాంపుల్ బకెట్ అని ఉంది గదా! ఈ బకెట్‌లో సీఎస్‌వి ఫైల్స్ కూడా అప్‌లోడ్ చేశాను నేను. ఇదిగోండి క్లాస్ 3బీ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ టెస్ట్ క్లాస్ 3 డాట్ సీఎస్‌వి ఇట్లా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. మనం మన లోకల్ నుంచి గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అప్‌లోడ్ అని చెక్ చేయగానే ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. సో, యాడ్ ఫైల్స్ అని చెప్పి మన లోకల్ నుంచి ఫైల్స్‌ని అందులోకి యాడ్ చేయొచ్చు. సే సపోజ్ ఎంప్లాయీ డేటాని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఇట్లా ఇన్ కేస్ క్లౌడ్‌లో ఉన్న డేటాని మనం డేటా స్టేజ్ నుంచి అప్‌లోడ్ చేస్తే అది అప్‌లోడ్ అవుతది. ఇదిగోండి డేటా అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇప్పుడు నేనేం చేశాను ఎస్3లో ఒక బకెట్‌ని క్రియేట్ చేసుకున్నా ముందే. ఇది బకెట్. ఆ బకెట్ లోపల నేను ఫైల్స్ అప్‌లోడ్ చేశాను. ఓకే. ఈ ఫైల్స్‌కి ఇప్పుడు ఈ బకెట్ ఉంది గదా! యోగిత్ శాంపుల్ బకెట్ 1. ఈ బకెట్‌లో ఉన్న ఫైల్స్‌ని రీడ్ చేయడానికైనా లేకపోతే ఈ బకెట్‌లో ఫైల్‌ని క్రియేట్ చేయాలన్నా గూడా ఇక్కడ అమెజాన్ ఎస్3 అని ఉంది గదా! దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్లగిన్స్ ఇస్తారనమాట. రీజియన్ అంటే బకెట్ ఏ రీజియన్‌లో ఉంది అని. ఇక్కడ ఏ రీజియన్ స్టాక్ హోమ్ అని ఉంది గదా! సో, ఆ నేమ్ ఇక్కడ ఇస్తాము.
నేనిప్పుడు లాగిన్ అవ్వడానికి ఐడీ, పాస్వర్డ్ ఇచ్చాను కదా! జనరల్‌గా ఎలా ఉంటదంటే యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అని ఉంటది. సో, ఆహ్, యాక్సెస్ కీ ఇక్కడుంది చూడండి. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేస్తాము. మనకి ప్రాజెక్ట్‌లో ఇవి డిఫాల్ట్‌గా ఇస్తారు. ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి. సో, ఎస్3కి లోడ్ చేయమంటున్నారు. లేకపోతే ఎస్3 నుంచి రిట్రీవ్ చేయమంటున్నారు కాబట్టి నాకు కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వండి అని. ఇక్కడ బకెట్ నేమ్ చెప్పాలి. యోగిత్ ఏదో ఉంది కదా! ఆ నేమ్ అంతా ఇక్కడిచ్చి ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇస్తే మనము ఆ బకెట్‌ని ఇంకా ఫైల్ ఫార్మాట్ ఏంటి? టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉందా? బైనరీ ఫార్మాట్‌లో ఉందా? ఫీల్డ్ డీలిమిటర్ ఏంటి? అది. ఇది ఎస్3 ఫైల్ కదా! సో, అమెజాన్ ఎస్3 ఫైల్, డేటా ఫార్మాట్ టెక్స్ట్, ఫీల్డ్ డీలిమిటర్ కామా సెపరేటెడా? పైప్ సెపరేటెడా? అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఆ డేటాని వ్యూ చేస్తాం. ఓకే. ఫైల్ కాబట్టి ఇక్కడ కాలమ్స్ ఉండదు. ఇదిగోండి ఇక్కడ కాలమ్స్ ఉంది గదా! కానీ కొన్ని కేసెస్‌లో ఇమేజ్ ఆబ్జెక్ట్స్‌ని గాని అట్లా రీడ్ చేసేటప్పుడు కాలమ్స్ ఉండదు. కాబట్టి చెక్ చేసుకొని ఇది ప్లగిన్ చేస్తాము. ఇంకొకటి నేను ఎక్సెల్ ఫైల్ గురించి చెప్తున్నాను గదా! ఎక్సెల్ ఫైల్స్‌ని డాట్ ఎక్సెల్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ గాని, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఈ 2 ఆహ్, ఎక్సెల్ ఫైల్ ఎక్స్‌టెన్షన్స్. డాట్ ఎక్స్ఎల్ఎస్, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అనుకో. 1 సెకండ్ నేను చూపిస్తాను. మనం నార్మల్‌గా ఏదైనా ఎక్సెల్ ఫైల్ ఇది సీఎస్‌వి ఫైల్స్. ఇట్లా ఏ అని ఉంది చూడండి. ఇవి సీఎస్‌వి ఫైల్స్. కానీ ఇలా చూపిస్తుంది చూడండి ఎక్స్ అని. అది ఎక్సెల్ ఫైల్. ఇక్కడ నేను ఫైల్ సేవ్ యాస్ అని పెట్టాననుకోండి. దిస్ పీసీ డెస్క్‌టాప్. ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ అని అడుగుతుంది. దీనిలో చాలాని ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా? సీఎస్‌వి ఫైల్ అంటే అది సీక్వెన్షియల్ ఫైల్ స్టేజ్‌తో రీడ్ చేసుకోవచ్చు. ఈ వర్క్ బుక్స్ అన్నీ డాట్ ఎక్స్ఎల్ఎస్ గాని, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ గాని ఉంటది. సో, ఇలాంటి డేటాని రీడ్ చేయడానికి అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉంది. అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఫైల్ స్టేజ్ ఉంది గదా! ఇది. సో, దీనిలో ఎలా చేయాలి అంటే స్టేజ్ జనరల్‌లో ఏం లేదు. ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసేది. ఆ! సో, డైరెక్ట్ ఇక్కడ కాన్ఫిగర్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేయాలి. ఎక్సెల్‌లో మనం డేటాని షీట్ వైస్ లోడ్ చేస్తాము. అది చూపిస్తాను. క్లాస్ 3బి ఆ! ఇక్కడ షీట్ 1 అని ఉంది గదా! సపోజ్ నాకు షీట్ 2లో ఇంకో డేటా ఉందనుకోండి. ఈ 2 ఇక్కడుంది. సో, షీట్ 1లో ఏ రో నుంచి ఏ రో వరకి డేటాని రీడ్ చేయాలి. అట్లా ప్రతి డీటెయిల్ మనం ఇక్కడ లేకపోతే నాకు షీట్ 1 ఒద్దు. నాకు షీట్ 2లో డేటా కావాలి. అవన్నీ గూడా ఈ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో డిఫైన్ చేయాలి. నేను కాన్ఫిగర్ అని క్లిక్ చేసేసాను కదా! ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు పక్కన ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఇది ఓపెన్ అయింది. సో, ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ డెస్క్‌టాప్ మీద ఉంది గదా! అది. డెస్క్‌టాప్ డేటా స్టేజ్ రీడ్ చెయ్యట్లేదు. సో, నేనేం చేస్తున్నాను దీన్ని ఐబీఎం ఫోల్డర్‌లో మూవ్ చేస్తున్నాను. 3బీ, 3బీ ఇది. ఇది గదా! మనం ఇప్పుడు చూసింది కంట్రోల్ ఎక్స్. నేను జాయిన్స్‌లో పెడుతున్నా. ఓకే. సో, ఫైల్ పాత్ క్లాస్ అండర్‌స్కోర్ 3బీ డాట్ అది ఎక్స్‌టెన్షన్ చూస్తాను. సో, ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఫైల్ పాత్ ఇచ్చి తర్వాత క్లాస్ అండర్‌స్కోర్ 3బీ ఎక్స్‌టెన్షన్ కోసం నేను వెతుకుతున్నాను. జాయిన్స్‌కెళ్ళి రైట్ క్లిక్ ప్రాపర్టీస్. 1 సెకండ్. హ్మ్. డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ దీని ఎక్స్‌టెన్షన్. సో, నేను ఇక్కడ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ పాస్వర్డ్ ఏం లేదు. లింక్ నేమ్ రేంజ్. సో, ఏ డేటాని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకి చూడాలి అని అడుగుతుంది. నాకు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. అదెలా సెలెక్ట్ చేసుకోవాలో. హ్మ్. ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అని గూడా ఏం లేదు. జనరల్‌గా ఎక్సెల్ ఫైల్సే తక్కువ యూజ్ చేస్తారు. సపోజ్ నాకు దీన్ని ఏ1 అంటాము. ఈ సెల్‌ని ఇదిగోండి ఏ1. ఇది బీ1 సెల్ నేమ్ అక్కడొస్తది. నేనెప్పుడైతే ఇట్లా సెలెక్ట్ చేస్తున్నానో దాని రేంజ్ కనిపిస్తుంది చూడండి.
సో, నాకు ఈ డేటా అంతా కావాలి అంటే A1 నుంచి D29 వరకి. సో, ఇక్కడ ఆ రేంజ్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. A1 టు D29. ఓకే. షీట్ నేమ్ ఇక్కడొస్తదనుకుంటా షీట్ నేమ్, హెడర్, ఫస్ట్ రో ఆఫ్ డేటా రేంజ్, లోడ్. ఇక్కడ రోస్ వచ్చినియి చూడండి. నేనిప్పుడు లోడ్ అనగానే ఈ A1 నుంచి D29 వరకి వచ్చింది. యాక్చువల్లీ డి ఊరికే ఉంది గదా! నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫస్ట్ నేమ్. ఇక్కడ నాకివెందుకు రాలేదు? లాస్ట్ నేమ్ అది రావాలి. ఇక్కడ ఇంపోర్ట్ అనగానే ఈ కాలమ్స్ అన్నీ నాకిక్కడ మళ్ళీ ఇంపోర్ట్ అయినాయి. షీట్ 1. ఓకే. ఇది జస్ట్ వెరిఫై చేసుకోవడానికే. హ్మ్. వ్యూ చేస్తున్నాను. డేటా ఇక్కడ మనకు కనిపిస్తేనే ప్లగిన్ కరెక్ట్‌గా అయినట్టు. ఇదిగోండి ఇప్పుడు వ్యూ అయింది చూడండి. ఓకే. షీట్ 2 వ్యూ అయింది. అందుకే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫస్ట్ నేమ్ మాత్రమే వచ్చింది. 1 సెకండ్. స్టిల్ షీట్ 2నే వస్తుంది. షీట్ 1 ఎందుకు లోడ్ అవ్వట్లేదు? ఓకే. ఫస్ట్ షీట్ 2 లోడ్ చేసి చూస్తాను. ఇక్కడ నేను ఈ సి, డి రోస్‌ని డిలీట్ చేసేస్తాను. ఇక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవే వస్తాయి డేటాకి. ఎప్పుడైతే మనం వ్యూ చేస్తున్నామో అక్కడ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవ్వాలి. లేకపోతే అది సరిగ్గా ప్లగిన్ అవ్వనట్టు. ఇంకొకటి ఎక్సెల్ ఓపెన్ అయ్యి ఉండొద్దు. అప్పుడు లాక్ అయిపోతది. మనకు కనిపించదు. ఇదిగోండి. ఇది సర్వర్ నుంచి ఓపెన్ అయిన ఎక్సెల్. అందుకే ఫైల్ నేమ్ ఇలా ఉంది. మన ఎక్సెల్ నేమ్ వేరే ఉంది గదా! సో, ఇది ప్లగిన్ అయ్యింది కరెక్ట్‌గానే. ఓకే చేశాక ఇప్పుడు ఆ డేటాని ఆ నేమ్స్ వచ్చేసినాయి చూడండి. ఆ డేటాని మనం ఇప్పుడు ఫైల్‌లో లోడ్ చేస్తున్నాము సీక్వెన్షియల్ ఫైల్‌లో. సి ఐబీఎం ట్రయల్.టీఎక్స్‌టీ. ఓకే. నేనిప్పుడు టీఎక్స్‌టీ ఫైల్‌లో సేవ్ చేస్తున్నాను. అవన్నీ యాజ్ ఈజ్ ఉంచేసా. కంపైల్, రన్. నేనివేమీ ఇవ్వట్లేదు. అవేమీ ఎక్కడ యూజ్ చేయట్లేదు. అందుకే ఇవ్వట్లేదు. సో, 28 రోస్ సీక్వెన్షియల్‌లోకి లోడ్ అయ్యింది. సో, ఇట్లా ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫైల్స్‌ని రీడ్ చేయడానికి ఎక్స్‌టర్నల్ ఐ మీన్ సమ్ నేమ్ ఉంది గదా! అడిగేటప్పుడు గూడా ఇప్పుడు మనకి నార్మల్ టెక్స్ట్ ఫైల్‌లో వచ్చేస్తది డేటా. ఓకే.
దీని పేరేంటి? అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఈవెన్ ఇది గూడా అడిగినట్టున్నారు ఎవరో ఏదో ఇంటర్వ్యూలో. హౌ టు రీడ్ ఐ మీన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా స్టేజ్? ఇది మెయిన్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫైల్. సో, ఈ ఫైల్ స్టేజ్‌లో ఈ జెడ్ఓఎస్ ఫైల్ ఉంది కదా! ఇదెప్పుడు యూజ్ చేస్తామంటే ఎబ్సడిక్ ఫైల్స్ ఉంటాయి. అంటే మెయిన్ ఫ్రేమ్స్ అనేది కూడా ఒక డేటాబేసే. అది సెక్యూర్డ్ డేటాబేస్. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇది ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపించదు. అది జెడ్ఓఎస్. అది అంతా బ్లాక్ స్క్రీన్ ఉండుద్ది. ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చిన కొత్తల్లో చాలా సెక్యూర్డ్‌గా డేటాని సేవ్ చేయడానికి యూజ్ చేసిన ఫైల్స్ అవి. అందులో డేటా ఫార్మాట్ ఎబ్సడిక్ ఫార్మాట్‌లో ఉంటది. అలాంటి ఫైల్స్‌ని రీడ్ చేయడానికి ఈ జెడ్ఓఎస్ ఫైల్ స్టేజ్. ఇది నేను గూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. సోర్స్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్ అడుగుతుంది. అండ్ ఇది మొత్తం బైనరీ డేటాలో ఉంది. సో, కాలమ్ నేమ్స్ ఏమి ఇవ్వము. డైరెక్ట్ వ్యూ చేస్తాం ఫైల్ నేమ్ ఇచ్చాక. డేటా సెట్ నేమ్ ఇచ్చాక. ఓకేనా? నేను ఇదెందుకు చెప్తున్నాను అంటే, ఈ ఈ పర్టిక్యులర్ ఫైల్స్‌లో మనం తెలుసుకోవాల్సింది మెయిన్ సీక్వెన్షియల్ ఫైల్ స్టేజ్, డేటా సెట్. ఇవి 2 ప్రైమరీ. ఇప్పుడు మేబీ అమెజాన్ ఎస్3 యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే క్లౌడ్‌కి లోడ్ చేస్తున్నారు. డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి గదా! వాళ్ళు క్లౌడ్ గనుక యూజ్ చేస్తే మేబీ అమెజాన్ ఎస్3 స్టేజ్‌ని యూజ్ చేస్తున్నారేమో. ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫైల్స్‌ని రీడ్ చేయడానికి ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. సో, మేజర్ థింగ్స్ ఈ ఫైల్ అనేది ఐ మీన్ ట్యాబ్‌లో మనం నేర్చుకోవాల్సింది సీక్వెన్షియల్ ఫైల్, డేటా సెట్, అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఈ 3 ప్లస్ అమెజాన్ ఎస్3. మిగిలినవి రేర్‌గా యూజ్ చేస్తారు. అది మనకి రిక్వైర్మెంట్ వచ్చే వరకి తెలీదు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఎవరు అడిగినా సరే మేమెప్పుడూ వాటిలిని యూజ్ చేయలేదు అని చెప్పినా నో ఇష్యూస్. అదేం పెద్ద అందరూ కంపల్సరీ యూజ్ చేయాలి అన్న రూల్ ఏమీ లేదు. అదంతా రిక్వైర్మెంట్ డిపెండెంట్. మేమెప్పుడూ ఇలాంటి ఫైల్స్‌నే యూజ్ చేసాము. దాన్ని యూజ్ చేయలేదు అన్నా గూడా స్టిల్ ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు కనెక్టర్స్‌కి చూపిస్తాను డేటాబేస్. మనం ఆరకిల్ కనెక్టర్‌ని చూసాం కదా! ఆరకిల్ కనెక్టర్ ఎలా ఉంటదో, ఈ సీక్వెల్ ఎంటర్‌ప్రైజ్, సైబేస్, ఓడీబీసీ, జేడీబీసీ, డీబీ2, టెరాడేటా ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. మీరు వాటిలో ఆరకిల్ కనెక్టర్ అనే కాదు, ఏదైనా ఒకదాన్ని తీసుకొని చూడండి. ఎక్స్‌ప్లోర్ చేయండి. టైం పెట్టి ఓపెన్ చేసి చూడండి. వాటిలో కూడా అవే ఉంటాయి. స్టేట్మెంట్స్ రాయడం, ఆ! సర్వర్, యూజర్ ఐడీ ఇవ్వడం. టెరాడేటాకి సెపరేట్‌గా ఈ కనెక్టర్‌నే యూజ్ చేస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేసేటప్పుడు కూడా అడుగుతారు. మీరు టెరాడేటా మీద వర్క్ చేశారా అని. అందులో చేంజెస్ ఏమి ఎక్కువ ఉండవు. ఏదైనా ఒక సీక్వెల్ వస్తే మిగిలినవన్నీ గూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే క్వెరీస్ స్లైట్ చేంజ్ ఉంటది. అంటే డీబీ2 ఆరకిల్ క్వెరీలో ఎండింగ్ సెమికోలన్ ఉంటది. కానీ టెరాడేటాకి అలా ఉండకపోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ టాప్ 10 అనే బదులు ఇక్కడ సెలెక్ట్ హెడ్ 10 అని ఉంటది. సో, అట్లా స్లైట్ డిఫరెన్స్ ఉంటది. అది ఏదైనా ఒక సీక్వెల్ వస్తే చాలు. క్వెరీస్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. ఈ కనెక్టర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. సర్వర్, యూజర్ ఐడీ, పాస్వర్డ్. లేకపోతే ఇన్‌స్టాన్స్ ఐడీ, పాస్వర్డ్, క్వెరీ. దీనిలో మనం డేటాని రీడ్ చేయడమే కాదు, డేటాని లోడ్ చేయొచ్చు. టేబుల్స్‌ని టేబుల్స్‌లో డేటాని యాడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఏంటి అంటే డేటా ఇన్సర్షన్ అంటే కొత్తగా డేటాని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేయడం. అప్డేట్ చేయడం అంటే ఆల్రెడీ దానిలో ఆల్రెడీ ఎంట్రీ ఉంటది. మనం ఏమైనా వాల్యూస్‌ని చేంజ్ చేయడాన్ని అప్డేట్ అంటాము. డిలీట్ రికార్డ్స్ అంటే ఒక పర్టిక్యులర్ కండిషన్‌తో కొన్ని రోస్‌ని డిలీట్ చేయడాన్ని డిలీట్ అంటాము. అవన్నీ ఎక్కడుంటాయంటే నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఇక్కడ ఆరకిల్ కనెక్టర్ తీసుకున్నా. ఆ యాక్షన్స్ అన్నీ ఇప్పుడు ఇది సోర్స్‌గా ఉంటే ఓన్లీ ఒకటే యాక్షన్. సెలెక్ట్ అనే యాక్షన్ మాత్రమే చేయగలం. కానీ టార్గెట్‌లో ఉందనుకోండి, ఇక్కడ టేబుల్ యాక్షన్ ఉంది చూడండి. డేటాని అపెండ్ చేయాలనుకుంటే అపెండ్ యాక్షన్. టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ యాక్షన్. టేబుల్‌ని రీప్లేస్ చేయడం అంటే ఆ టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాన్ని రీప్లేస్ యాక్షన్ అంటాము. ట్రంకేట్ అంటే డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తాము. అంటే దానిలో ఇంకా డేటా ఏముండదు. ఈ పర్టిక్యులర్ టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయండి. ఓన్లీ స్కీమా ఫైల్ ఒక్కటుంటది. అది ట్రంకేట్. సో, టేబుల్ యాక్షన్‌ని ఇక్కడ డిసైడ్ చేసి ఇక్కడ మనం చెప్తాము. డేటాను ఓన్లీ ఇన్సర్ట్ చేయాలా? కొత్త రోస్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలా? ఓన్లీ అప్డేట్ చేయాలా? ఫస్ట్ ఇన్సర్ట్ చేసి తర్వాత అప్డేట్ చేయాలా? ఫస్ట్ అప్డేట్ యాక్షన్ చేసి తర్వాత ఇన్సర్ట్ చేయాలా? ఫస్ట్ డిలీట్ చేసి తర్వాత ఇన్సర్ట్ చేయాలా? సో, ఇవన్నీ రిక్వైర్మెంట్ స్పెసిఫిక్. ఒక్కొక్కసారి ఎలా చెప్తారు అంటే రిక్వైర్మెంట్‌లో
ఈ పర్టిక్యులర్ క్రైటీరియాతో ఉన్న రోస్ అన్నిటిని ఫస్ట్ డిలీట్ చేసేసి తర్వాత డిలీట్ చేయమని అడుగుతారు. అది వాళ్ళు చెప్పకపోయినా మనం మనకి డేటా మీద సర్టెన్ అనలైజేషన్ వస్తే మనకి మనమే డెసిషన్‌ని తీసుకోవచ్చు. ఓకే. ఈ రోస్ ఎళ్ళాలి అంటే ఆల్రెడీ ఉన్న రోస్‌ని డిలీట్ చేయాలి కదా! సో, ఈ పర్టిక్యులర్ కండిషన్ మీద డేటాని డిలీట్ చేసి తర్వాత ఇన్సర్ట్ చేయండి అని. మీకేదన్నా డౌట్ ఉన్నా రెపాజిటరీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్స్ చాలా ఉంటాయి. వాటిల్ని రివ్యూ చేసుకొని, వాటిల్ని రిఫరెన్స్‌గా తీసుకొని కూడా చెక్ చేసుకొని, మనం ఇక్కడ రైట్ మోడ్ ఏది పెట్టాలి, మన కండిషన్‌కి ఏది సెట్ అవుతది అని చెక్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఈ కనెక్టర్స్ ఆర్ డేటాబేస్ సెక్షన్. దీన్ని కనెక్టర్స్ అని గూడా అంటారు. సో, ఈ డేటాబేస్ సెక్షన్, ఫైల్ సెక్షన్ కంప్లీట్‌గా ఆహ్, సిమిలర్‌గా ఉంటది. అది ఓన్లీ సోర్సెస్‌గా గానీ, టార్గెట్స్‌గా గానీ, రిఫరెన్సెస్‌గా గానీ వాడతాం. ప్రాసెసింగ్‌కి యూజ్ చెయ్యము. రేపొద్దున ప్రాసెసింగ్ స్టేజ్‌లో ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ చూద్దాము. ఎఫ్‌టిపి, ఎస్ఎఫ్‌టిపి చెప్పడానికి ముందు యూనిక్స్‌లో ఎఫ్‌టిపి కనెక్షన్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? థాంక్ యూ. ఇప్పుడు ఇది ఎండ్ అయిపోతుంది. రేపు సారీ మండే కనెక్ట్ అవుదాము.